దేవుని బిడ్డారా, మరొక దినము చూసే భాగ్యాన్ని, శనివారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ యొక్క ఏకోజామున మనము దేవుని యొక్క పాదాల దగ్గర గడుపుతున్నామా, లేకపోతే దేవునికి వేరుగా జీవిస్తూ ఉంటున్నామా? చూడండి, మన పితరుడైన దావీదు గారు 63వ కీర్తనలో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కనుకని మరి మీరు ఏం వెతుకుతున్నారు? వెతుకటం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం, దేవుని మాటల కొరకు కనిపెట్టుకోవటం, దేవుని మాటల మీద ఆశ పెట్టుకోవటం, దేవుడికి ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, ఆయన ఘనపరచటం, ఆయన మహిమపరచటం, మరి అన్నీ మరి ఎక్కువ జామును మనం చేయకపోతే ఆ దినమంతా కూడా నీకేమి మేలు దొరకదు. కనుక నీ ఎక్కువ జామునే మరి చాలా రాత్రి ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతముగా తండ్రితో గడిపారు. కనుక కుమారుడితో నువ్వు ఎంతగా గడుపుతున్నావు అన్నది మనకి ఇక్కడ చాలా అవసరమై ఉన్నది. పిల్లరా, మరి దేవునితో నువ్వు గడపకపోతే, దేవునికి లోబడకపోతే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే, దేవుడు నీ దేవుడని నమ్మకపోతే, ఆ దేవాది దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఆయన ముందు నిలవలేవు. ఆయన రాజ్యం ఒకటి ఉంది, పరలోక రాజ్యం, నిశ్చలమైన రాజ్యం. ఎన్నడూ ఎప్పుడు నువ్వు చూడని రాజ్యానికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను ఆయన చేర్చుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ఆయన్ని నీ సొంత రక్షకుడిగా, ప్రభువుగా నమ్ము. వేకువ జామున ఆయనకి ప్రార్థన చేయండి. అప్పుడు నీకు, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది. దేవుడు నిన్ను అటు రీతిగా నడిపించునుగాక. ఆమేన్.